యాక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు యాక్ట్రెసెస్ చాలా స్ట్రగుల్ అయ్యేవారు, ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉండేవి, ఇన్ ద వే విమెన్ వర్ ట్రీటెడ్ అని కూడా ఇప్పటికీ చాలామంది చాలా సందర్భాల్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బయటపడ్డ సిచ్యువేషన్స్ చూస్తున్నాం. మీరు ఒక సీనియర్ నటిగా మీరేం చూసారు ఇండస్ట్రీలో? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఒకవేళ ఎవరైనా ఈవెన్ ఇఫ్ దేర్ ఇంట్రెస్టెడ్ డైరెక్ట్గా వచ్చేవారు అడగరు. నెవర్. ఇండైరెక్ట్ గా అడుగుతారు కానీ ఇండైరెక్ట్గా నోబడి లైక్ వై, బికాస్ ఎదర్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్, ఇట్స్ నాట్ దట్ సంబడి వాంట్స్, ఈ విల్ ఆల్వేస్ సే ఓ యునో ఐ లవ్ యూ ఆర్ ఐ లైక్ యూ అట్లా అని చెప్పాల్సిన అవసరం ఉంటే అన్లెస్ హీ రియలీ లవ్స్ ఎ పర్సన్, అంతే తప్ప దెర్ ఇస్ అ డిఫరెన్స్. అఫేర్ ఇస్ సంథింగ్ విచ్ యూ రియలీ ఫిజికల్ దీనికోసం జస్ట్ ఇదాన్ని అడిగేవాళ్ళు చాలా చాలా తక్కువ. చాలా మంది స్టార్స్ కెమిస్ట్రీ వల్ల బికాస్ ఆఫ్ ద వర్కింగ్ ఎన్వైరన్మెంట్, I don't think it doesn't happen with married hero is there, it doesn't happen. మ్యారీడ్ హీరో హీరోయిన్. ఇన్ఫాక్ట్ మొన్న ఒక సీనియర్ డైరెక్టర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ 60-70 రోజులు అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇళ్ల నుంచి దూరంగా ఉండే స్టార్స్ మధ్య ఒక విధమైన సాన్నిహిత్యం ఏర్పడడం సహజం, అది ప్రకృతి సహజం, వాతావరణం కూడా అలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పరస్పరంగా ఇష్టం ఉన్న సందర్భాలు కొన్ని ఉంటాయి, ఇష్టం లేని సందర్భాలప్పుడు ఇట్ ఈస్ డీమ్డ్ యాజ్ కాస్టింగ్ కౌచ్ అని క్లారిఫై చేశారు. No, it depends upon how desperate they are, first thing, and I don't know. To me, a man's looks is very important. I will not sacrifice anything for it. No, I mean, because of something, I will not do it. So looks ante you mean the man's, he has to be my age, he has to be handsome, he has to be, you know, all kind of సో అది సహజంగా ఒక స్పందన వస్తే తప్ప ఓకే ఎవరో ఇద్దరు ఉంటారంట లొకేషన్ లో, అదైపో వాతావరణం మనిషి కూడా బాగుండాలి కదా. మనిషి బాగాలేకపోతే వాతావరణం అంటే మనిషి బాగాలేకపోతే అది మనిషి బాగాలేకపోతే కూడా అదంటే అప్పుడు దట్ ఈస్ కాస్టింగ్. ఎట్లా ఉన్నా పర్వాలేదు అని